మన దేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్నా ప్రజల సమస్యలు మాత్రం పరిష్కారం కావటం లేదు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మేము అది చేస్తాం ఇది చేస్తామని గొప్పలు చెప్పుకోవడమే కానీ బయట పరిస్థితి ఎలా ఉందో మీరే చూడండి. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు అయిందిలా, కానీ చాలా ఊళ్ళల్లా కనీస సౌకర్యాలు సుతంగా లేక జనం అరిగోస పడుతున్నారు. ఎన్ని సర్కార్లు మారినా వాళ్ళ తలరాజ మాత్రం అస్సలు మారుతనే లేదన్నట్లుంది ముచ్చట. ఎలక్షన్లు వస్తే అరచేతుల వైకుంఠం చూపించి ఓట్లు వేయించుకోవడమే గాని జనాల తిప్పలు తీర్చడానికి ఇప్పటి రాజకీయ నాయకులకు అస్సలు సోయిసుతంగా ఉంటలే అంటే నమ్ముండ్రి. ఈ అనకాపల్లి జిల్లాల రావికమితం వీమాడుగుల మండల ఇలాకాల సమలమ్మ కొండ ఉందిలా. ఇక కొండపైన 22 గిరిజన కుటుంబాలు బతుకుతున్నాయి. ఇక గాల గోస మాత్రం మామూలుగా లేదు. వాళ్లకు రోడ్డు గాని ఊరికి కావాల్సిన కనీస సౌలతులు గాని ఏమీ లేక మస్తు తిప్పలు గిట్లా పడుతుందంట. ఇక ఈ ముచ్చట మీద అటు లీడర్లకు ఇటు అధికారులకు మస్తు సార్లు చెప్పుకొచ్చిందంట. ఎంతమందికి చెప్పినా వాళ్ళ శివులకెళ్ళి పోయింది తప్పితే ఎవ్వరు సుతంగా ఆపది మాత్రం తీర్చిన బాబాన ఓలే. ఇక గిట్లయితే లాభం లేదని అనుకున్నాక గిరిజనులు తమ బాధను జెండా పండుగ రోజు అందరికీ చెప్పాలని అనుకున్నారు. ఇక ఇంకేముంది, 80వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు జరగంగా గుర్రాల మీద జాతీయ జెండాలతోని 3 కిలోమీటర్లు నడుచుకుంటా నిరసన గిట్ల చేసి వాళ్ళ బాధను చెప్పుకొచ్చిండ్రు. గాల తండాల ఎసొంటి సవలతులు లేక పిల్లా జల్లా అందరూ మస్తు పర్షన్ అవ్వకుండా తిప్పలు పడుతున్నామని చెప్పిండ్రు. మేము సుతంగా మనుషులమే అని మమ్మల్ని మనుషులుగా గుర్తించి మా తండాకు సవలతులు గిట్లా కల్పించాలని వాళ్ళంతా వేడుకున్నారు. ఇక చూడాలి మరి మన సర్కారు వాళ్ళు గిప్పుడన్న గాల బాధను పట్టించుకొని గా ఊరోళ్ళ ఆప సంపద తీర్తారా లేదా అనేది.